ప్రియులారా, ధన్యతలను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద చేసిన ప్రసంగంలోని మొదటి భాగము ధన్యతలు. ధన్యతలలో 8 ధన్యతలు అక్కడ వ్రాయబడ్డాయి. ఈ దినం మనము 8వ ధన్యతను ధ్యానం చేయబోతున్నాం. కేథలిక్ పరిభాషలో ఈ ధన్యతలని ఈ రీతిగా అంటారు, అష్టభాగ్యములు అంటారు. అష్టభాగ్యములు అంటారు. ఇవి భాగ్యం. చాలామందికి ధనం దొరికితే భాగ్యం దొరికిందని అంతస్తులను బట్టి వ్యక్తులను బట్టి అంటారు. కానీ అష్టభాగ్యములు అని వీటికి ఒక పేరుంది. ఇంగ్లీష్లో ఈ రీతిగా అంటాం, బీ యాటిట్యూడ్స్, కలిగి ఉండవలసినటువంటి ప్రవర్తన వైఖరి. అలాగే మనము క్రీస్తు పిల్లలుగా ఈ లోకములో నడుచుకుంటున్నప్పుడు నిత్యత్వంలోనికి వెళ్ళాలన్నా, ఈ భూమి మీద సమాధాన విజయవంతమైన బ్రతుకు బ్రతకాలన్నా ఈ ధన్యతలలోని లక్షణాలను మనం కలిగి ఉండాలి. ఈ ధన్యతలను పాటించడం వల్ల మన జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఈ ధన్యతలను పాటించడం వల్ల మన జీవితం సంతోషభరితంగా ఉంటుంది. ఈ ధన్యతలను పాటించడం ద్వారా మన జీవితం అదృష్టవంతమైనదిగా ఉంటుంది. ధన్యులు అనేదానికి ఈ 3 పదాలు అర్థాన్నిస్తూ ఉన్నాయి. గ్రీకు భాషలో మాకరియోస్ అన్నారు. దానిని ఇంగ్లీష్లో తర్జుమా చేసినప్పుడు బ్లెస్డ్, హ్యాపీయెస్ట్ అండ్ ఫార్చునేట్ అనేటువంటి మాటలు వాడారు. సో ప్రియ దేవుని పిల్లలారా, ఒకవేళ మునుపటి 7 ధన్యతలలో ఏవైనా మీరు మిస్ అయి ఉంటే మన యూట్యూబ్ ఛానల్ ఆదరణ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్లో అవన్నీ కూడా రికార్డ్ అయి ఉన్నాయి. దయచేసి మీరు ఓపెన్ చేసి మరలా వినాలనుకున్నవారు, నేర్చుకోవాలనుకున్నవారు మరి యూట్యూబ్ ఛానల్లో ఈ సంగతులన్నీ మీరు నేర్చుకోవాల్సిందిగా మరొకసారి మనవి చేస్తూ, నేటి ధ్యానము కొరకు మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వచనములో ఉన్న 8వ ధన్యతను మనం ధ్యానం చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్ అమ్మా, చదవండి. నీతి నిమిత్తము హింసించబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆ క్రింది భాగం కూడా చదువుదాం. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్ల పలుకునప్పుడు మీరు ధన్యులు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం ఈ యొక్క 8వ ధన్యత ఒక్క వచనంలోనే కాదండి, 10, 11, 12 వచనాలలో ఉంది. 10వ వచనంలో మనం చూస్తే నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అన్న మాటని మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, బ్లెస్డ్ ఆర్ దే విచ్ ఆర్ పర్సిక్యూటెడ్ ఫర్ ద రైచియస్నెస్ సేక్, ఫర్ దేర్స్ ఈజ్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. ఈ మాట ప్రత్యేకంగా 10వ వచనంలో రాయబడినప్పటికీ దానిని కొంచెం వివరంగా 11, 12 వచనాల్లో వ్రాశారు. కొందరు దానిని 9వ ధన్యతగా భావిస్తారు. కాదు, 10వ ధన్యతలోని భాగము, 10వ ధన్యత యొక్క వివరణ 11, 12 వచనాలలో మనం చూస్తాం. ప్రియులారా, ఈ లేఖనములో మనం చూస్తే నీతి నిమిత్తము హింసింపబడువారు అని మీకు జ్ఞాపకం రావాలి. మునుపటి ధన్యతలలో ఒక ధన్యతను మనం చూసాము. 6వ వచనంలో నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు అని. అక్కడేమో నీతి కొరకు లేక నీతి నిమిత్తం ఆకలి, దాన్ని వివరిస్తూ చెప్పాను. దేవుని విషయంలో ఆరాటము, తపన, ఆకలి, దప్పిక కలిగి ఉండాలి అని. ఇక్కడ నీతి నిమిత్తమైన హింస అంటే నీతిమంతుడైన దేవుని కొరకైన హింస ఎవరైతే పడుతున్నారో, నీతిమంతుడైన దేవుని కొరకు బ్రతకడంలో ఎవరైతే ఇబ్బందులను ఎదుర్కొంటున్నారో అలాంటి వారి జీవితము ధన్యకరమైనది అని వాక్యం సెలవిస్తుంది. ఈ చివరి ధన్యత మానవ ఆలోచనలకు, మానవ స్వభావానికి వ్యతిరేకంగా కనిపిస్తుంది. పై 7 ధన్యతలను అనుసరించడం కొంతవరకు సులువవుతుంది, కానీ ఈ 8వ ధన్యతను అంగీకరించడం మనుషులకు కుదరదు. శ్రమని, కష్టాన్ని, హింసను, వేదనను మనుషులు ఏం మాత్రం కూడా అంగీకరించలేని స్థితిలో ఉంటారు. నువ్వు అవునన్నా కాదన్నా, నేను చెబుతూ ఉన్నాను, పై 7 ధన్యతలను పాటించేవారు
ఈ పై 7 ధన్యతలలోని తత్వాన్ని అనుసరించేవారు, అనగా ఆత్మలో దీనత్వం కలిగిన వారు, దుఃఖపడుతూ దేవుని సన్నిధిలో తమ పశ్చాత్తాపం నిమిత్తమై పాపము నిమిత్తమై దుఃఖపడేవారు, మూడవదిగా చూసినప్పుడు సాత్వికం కలిగిన వారు, నాలుగవదిగా చూసినప్పుడు నీతి కొరకైన ఆకలి దప్పిక కలిగిన వారు, ఐదవదిగా చూసినప్పుడు కనికరము అనే తత్వాన్ని కలిగిన వారు, ఆరవదిగా చూసినప్పుడు హృదయ శుద్ధిని కలిగిన వారు, ఏడవదిగా చూసినప్పుడు సమాధానపరచువారు. ఈ 7 సంగతులు ఎవరైతే పాటిస్తారో వారు దేవుని దృష్టిలో యథార్థవంతులు, వారు దేవుని దృష్టిలో సత్యముగా నడుచుకుంటున్నారు. గమనించండి, అలా నడుచుకోవడం వల్ల నెమ్మది సమాధానం మనం అనుభవిస్తాం. సాధారణంగా మానవ జీవితంలో లేక విశ్వాస జీవితంలో విధేయత, నీతి, యథార్థత, కనికరము, జాలి చూపుట, పాపాన్ని ఒప్పుకోవడం అనే సంగతులు ఎప్పుడైతే పాటిస్తామో ఆత్మలో శాంతి, ఆత్మలో నెమ్మది, దైవీకమైన సమాధానం మనం అనుభవిస్తాం. అయితే అలా జీవించడం ఈ లోకంలో ప్రారంభించిన తర్వాత మనుషుల నుండి, పరిస్థితుల నుండి హింస మనకి ప్రారంభమవుతుంది. లోకంలో ఒక సామెత వాడుతూ ఉంటారు, యథార్థవాది లోక విరోధి అని. నువ్వు యథార్థంగా మాట్లాడడం ప్రారంభిస్తే, నీవు నీతిగా బ్రతకడం ప్రారంభిస్తే, నీవు పవిత్రమైన జీవితాన్ని ప్రారంభిస్తే, నీ ఆధ్యాత్మిక జీవితము చక్కగా వెళుతూ ఉంటే ఓర్వలేని సాతానుడు ఎవరో ఒకరిని నీ మీదికి రేపుతాడు, ఎవరో ఒకరిని నీ మీదికి పురికొల్పుతాడు. గమనించండి, నీవు ఎంతవరకు దేవునిలో ఉంటావో చూడాలన్నది. సాతానుడు శోధిస్తాడు, దేవుడు పరీక్షిస్తాడు. గాడ్ టెస్ట్స్ అండ్ సాటన్ టెంప్ట్స్. శోధన కలిగినప్పుడు ఇది దేవుని నుండి వచ్చింది అని ఎవరు అనుకోకూడదని వాక్యం సెలవిస్తుంది. శోధనలు సాతాను నుండి వస్తాయి, పరీక్షలు దేవుని నుండి వస్తాయి. ప్రియులారా, శోధనలో పడిపోతే సాతానుడికి విజయాన్ని కలిగించినట్లు అవుతుంది. పరీక్షలో గెలిస్తే దేవునికి మహిమ మరియు నీ జీవితంలో అభివృద్ధి. పరీక్షలు ఎందుకు పెడతారు అంటే పై తరగతికి వెళ్ళడానికి. పరీక్షలు ఎందుకు పెడతారు అంటే సామర్థ్యత తెలియచేయడానికి. కనుకనే దేవుడు విశ్వాసిని పరీక్షిస్తాడు, సాతానుడు విశ్వాసిని శోధిస్తాడు. అయినప్పటికీ కూడా ఈ 7 ధన్యతలు ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళకి ఆటోమేటిక్గా ఈ 8వ ధన్యతలో ఉన్నటువంటి పరిస్థితి సంభవిస్తుంది. దేవుని కొరకు నమ్మకంగా బ్రతకడం ప్రారంభించిన తర్వాత, దేవుని కొరకు నీతిగా బ్రతకడం ప్రారంభించిన తర్వాత, అక్షరాల ఈ స్థితిని ఎదుర్కొన్నవాడు అపోస్తుడైన పౌలు గారు. మునుపు హింసకుడు, దూషకుడు, హానికరుడు. ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వసించాడో అతడే హింసించబడ్డాడు, అతనికి హాని కల్పించారు, అతనిని భయంకరంగా వేదనలకు గురి చేశారు. ప్రభువులో బ్రతకడం ప్రారంభించిన తర్వాత, ప్రభు కొరకు జీవించడం ప్రారంభించిన తర్వాత, ప్రియ దేవుని పిల్లలారా, హింస అనేది ఏదో ఒక కోణంలో నుంచి వస్తుంది. గుర్తుంచుకోండి, హింస అనే మాటకి డయోకో అనే మాట వారారు. DIOKO అనే గ్రీక్ భాషా పదం వాడారు. డయోకో అనేటువంటి మాట అనగా తరుముట, చెదరగొట్టుట, శ్రమ పెట్టుట, దూషించుట, అన్యాయముగా ప్రవర్తించుట. మరలా చెప్తున్నాను, తరుముట, చెదరగొట్టుట, శ్రమ పెట్టుట, దూషించుట, అన్యాయముగా ప్రవర్తించుట హింస. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు హింసించబడతారు? విశ్వాసులు ఎందుకు హింసించబడతారు అంటే, సాతానుడికి నీవు దేవుని పక్షమున దేవుని కొరకు బ్రతకడం ఇష్టం లేదు గనక, ఎవరో ఒకరి ద్వారా నీకు దేవుని పిల్లలకు హింస కలిగించడం సాతానుడి యొక్క ఉద్దేశ్యం. కారణం ఏంటంటే, క్రీస్తు కొరకు జీవించడం సాతానుడికి వ్యతిరేకంగా జీవించడమే. కాబట్టి నీవు మునుపు సాతాను బిడ్డగా ఉన్నావు. నీవు పాపంలో ఉన్నప్పుడు, నీవు వ్యసనాలలో ఉన్నప్పుడు, నీవు రక్షణ పొందకముందు సాతానుడి యొక్క ఆధీనంలో ఉన్నావు. అయితే ఆ సాతానుడు ఏం చేస్తున్నాడో తెలుసా?
ఇప్పుడు నీవు వానికి మిస్ అయిపోయి యేసు ప్రభు పార్టీలో చేరిపోయావని అపోజిషన్ పార్టీగా అపవాదియగు సాతానుడు నీ మీదకి బాణాలు వేస్తూ ఉంటాడు. నిన్ను మరలా తిరిగి లోకములోనికి లాగడానికి, మరలా తిరిగి పాపములోనికి లాగడానికి, మరలా పాత బలహీనతలో నిన్ను పడద్రోయడానికి అపవాది బహుగా నిన్ను శోధిస్తాడు. లేదు, ఇక శరీర సంబంధమైనటువంటి ఆ యొక్క శోధనకు లొంగకపోతే అపవాది ఏ రూపంలో వస్తాడో తెలుసా? ఇదిగో గమనించండి, సాతానుడు ఎవరి దగ్గరికి కూడా ఏదేదో రూపాల్లో రాడు. గుర్తుంచుకోండి, లోక జనులలోనికి అపవాది దూరుతాడు. వాడు ఎలా దూరుతాడో తెలుసా? నీ సొంత భర్తలోనికి, నీ సొంత భార్యలోనికి, నీ పిల్లల్లోనికి అపవాది ప్రవేశించి నిన్ను దూషిస్తాడు, ద్వేషిస్తాడు. అలాంటి పరిస్థితుల్లో విశ్వాసం గట్టిగా ఉండాలి. మొట్టమొదటి కుటుంబం ఆదాము హవ్వల కుటుంబాన్ని ఉదాహరణగా తీసుకుందాం. ఆదాము హవ్వలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆదికాండం 4వ అధ్యాయంలో చదవక్కర్లేదు. ప్రియులారా, హేబేలు శ్రేష్టమైన బలి అర్పణ అర్పించాడు. హేబేలు దేవునికి శ్రేష్టమైన బలి అర్పణ అర్పించాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలోని మొదటి వచనాలలో మీరు ధ్యానం చూస్తే హేబేలు అర్పణ దేవుడు స్వీకరించాడు. కారణం ఏంటంటే ఆయన శ్రేష్టమైనది దేవునికి ఇచ్చాడట. కయ్యను దేవునికి శ్రేష్టమైనది ఇవ్వలేదు. తద్వారా కయ్యను అర్పణ దేవుడు తృణీకరించాడు, హేబేలు అర్పణ దేవుడు అంగీకరించాడు. ఈ పరిస్థితుల్లో గమనించండి ప్రియులారా, కయ్యనులో అపవాది దూరి హేబేలును చంపడానికి తెగించాడు, హేబేలును హింసించడానికి తెగించాడు. ప్రియులారా, బయట ప్రజలు ఎవరో వచ్చి హింసించడం కాదు, ఒక్కొక్కసారి నీ వ్యక్తిగత జీవితంలో నీ ఇంటి వారే నీకు శత్రువులుగా అయిపోతున్నప్పుడు, నీ ఇంటి వారే నీకు విరోధులైపోతున్నప్పుడు తండ్రిని వేడుకోవడం తప్ప మరి ఏమీ చేయలేని పరిస్థితి. ఇదిగో హేబేలు నమ్మకంగా దేవుని ఆరాధించి యథార్థంగా బలి అర్పణ దేవునికి అర్పించాడు. కయ్యను భక్తి దేవునికి అంగీకారంగా లేదు, కయ్యను అర్పణ దేవునికి అంగీకారంగా లేకపోగా హేబేలును దేవుడు అంగీకరించినందుకు, హేబేలు భక్తిగా బ్రతుకుతున్నందుకు, హేబేలు నీతిగా బ్రతుకుతున్నందుకు, హేబేలు విశ్వాస వీరుల జాబితాలో చేర్చబడ్డాడంటే హేబేలు మంచి విశ్వాసిగా ఉంటున్నందుకు కయ్యనులో అపవాది దూరి కయ్యను హేబేలును హింసించాడు. తద్వారా హేబేలు చనిపోయిన పరిస్థితి, చంపబడ్డాడు. హేబేలు రక్తము దేవునికి మొర్రపెట్టిందని వాక్యం సెలవిస్తూ ఉంది. అనగా ప్రభు కోసం నమ్మకంగా బ్రతకడం ప్రారంభించిన ఆ మొదటి కుటుంబంలోని ఆ మొదటి విశ్వాసి అయినటువంటి లేక మొదటి సంతానమైనటువంటి హేబేలు ప్రభు కోసం నమ్మకంగా బ్రతకాడు, హింసకు గురయ్యాడు. అందుకే ఈ లోకంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన సత్యం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు కూడా చెప్పాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం మొదటిగా 18వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 18వ వచనం. లోకము మిమ్మును ద్వేషించిన ఎడల కంటే ముందుగా నన్ను ద్వేషించునని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు. ప్రియులారా, ఈ లేఖనములో మనం చూస్తే లోకము మిమ్మును ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించునని మీరు ఎరుగుదురు. లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది, నన్ను ద్వేషించింది కాబట్టి మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది. అదే 20వ వచనంలో చూస్తే 20వ వచనంలో దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొనుడి. లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మును కూడా హింసింతురు, నా మాట గైకొని ఎడల మీ మాట కూడా గైకొందురు. ప్రియులారా, లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మును కూడా హింసింతురు. లోకులు నన్ను హింసిస్తే మిమ్మల్ని కూడా ఏం చేస్తారట? హింసిస్తారు. అయితే వారు నన్ను పంపిన వారిని ఎరుగరు గనుక నా నామము నిమిత్తం వీటన్నిటినీ మీకు చేయుదురు. యేసు ప్రభు ముందే చెప్పాడు, నన్ను వెంబడించాలనుకుంటున్నారు, నాతో ఉండాలనుకుంటున్నారు కదా, నన్ను ద్వేషించిన వారు మిమ్మల్ని ద్వేషిస్తారు, నన్ను హింసించేవారు మిమ్మల్ని కూడా హింసిస్తారు. కాబట్టి హింస అనేది విశ్వాస జీవితంలో వింత అనుకోవద్దండి, వింతగా భావించొద్దండి. హింస సహజంగా ప్రతి ఒక్కరికి సంభవిస్తుంది.
హింసలు కలిగినప్పుడు, వేదన కలిగినప్పుడు ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి. పేతురు రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయం 12వ వచనంలో, పేతురు రాసిన మొదటి పత్రిక 4:12లో, ప్రియులారా మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడద్దు. శ్రమ కలిగినప్పుడు వింతలాగా అయ్యో నాకెందుకు వచ్చింది అనుకోవద్దు. ఇది రావలసి ఉన్నది. ఈ లోకపు అధికారి అయిన సాతానుడికి విరోధంగా దైవీకంగా బ్రతకడానికి ఇష్టపడుతున్నాం గనక ఆ అపవాది మనల్ని శోధనలకు గురి చేస్తాడు. అగ్ని వంటి శ్రమలు వచ్చినా కానీ ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, వింత సంభవించినట్లుగా మీరు ఆశ్చర్యపడకూడదు అంటూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆ కిందకి మనం దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే 2వ అధ్యాయం, దానిలోనే మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయంలోని 21వ వచనం, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలు యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమునో కనబడలేదు. ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడియు బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చిన దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క శ్రమను గురించి గుర్తు చేస్తున్నాడు. క్రీస్తు కూడా మీకు బాధలు కలుగుతున్నాయి అనుకుంటున్నారు, మీకంటే ముందు క్రీస్తు హింసించబడ్డారు. ఆయన కూడా శ్రమ కలిగినప్పుడు తండ్రి అయిన దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడు. కాబట్టి దేవుని పిల్లలుగా మనం గుర్తుంచుకోవాల్సిన సత్యం ఏంటంటే, ఈ లోకంలో శ్రమ కలిగినా బాధ కలిగినా మనము విశ్వాస జీవితంలో ముందుకు వెళుతున్నప్పుడు, ఇదిగో యేసుక్రీస్తు ప్రభువుకే హింస వచ్చింది, నాకు హింస రావడం పెద్ద సమస్య ఏం కాదు అనుకోవాలి. విశ్వాసి కూడా సహించి ఆ శ్రమలలో యేసుక్రీస్తును మాదిరిగా తీసుకుని ఆయనకి నమ్మకంగా బ్రతకాలి. ఎందుకంటే 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో, 2 తిమోతి చాప్టర్ 3:12లో, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను దేశించు వారందరూ కూడా హింస పొందుదురు అని వాక్యం రాయబడింది. ఏమండి, సద్భక్తి క్రైస్తవులందరికీ హింసలు కాదు. భక్తిలో 2 ఉన్నాయండి. ఒకటి సద్భక్తి, 2 దుర్భక్తి. పొట్ట నింపుకోవడం కోసం భక్తి చేసేవాళ్ళు ఉన్నారు, లేకపోతే క్రైస్తవులను చెప్పుకుంటే కొన్ని బెనిఫిట్స్ వస్తాయని భక్తి చేసేవాళ్ళు ఉన్నారు. మంచి భక్తిని ఎవరైతే చేస్తారో, సద్భక్తితో ఎవరైతే బ్రతుకుతారో వాళ్ళకి ఖచ్చితంగా లోకం విరోధంగా ఉంటుంది. అపవాది విరోధంగా వాళ్ళ కోసం పని చేస్తూనే ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితుల్లో దేవుని పిల్లలు ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాలి, శ్రమలు మనకి నియమించబడినవే. చదవక్కర్లేదు కానీ తెస్సలోనిలకు రాసిన మొదటి పత్రికలోని మొదటి 4 వచనాలలో, 3వ అధ్యాయం 4 వచనాలలో, తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలలోని భావం ఏంటంటే, శ్రమలు అనుభవించుటకు మనము నియమించబడ్డాము అని క్రింది వాక్యంలో మనం చూస్తాం. శ్రమలు అనుభవించుటకు మనము నియమించబడ్డాం, అవి తప్పదు. విశ్వాస జీవితంలో శ్రమ సహజమే. ఇది మొదటిగా గుర్తుపెట్టుకోండి. ప్రభువైన యేసుక్రీస్తు చెప్పారు. రెండవదిగా అపోస్తలుడైన పౌలు గారు చెప్పారు. అనుభవపూర్వకంగా విశ్వాస జీవితంలో ముందుకు వెళుతున్నప్పుడు మీకు హింస కలుగుతుంది. అయితే ఇక్కడ ప్రియులైన వారు గుర్తించాలి, హింస కలగడానికి ఇక్కడ వాక్యంలో పలుకుతున్నటువంటి మాట ఏంటంటే, ఈ హింస దేవుని కొరకైన హింస. నా నిమిత్తము అన్నాడు 11వ వచనంలో. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలెల్ల పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఆ టైంలో నీ బిహేవియర్ ఎలా ఉండాలి, నీ రియాక్షన్ ఎలా ఉండాలంటే 12వ వచనంలో అంటాడు కదా, సంతోషించండి, ఆనందించండి, పరలోకంలో మీ ఫలం అధికమవుతుంది. హల్లెలూయా. ఈ మాట చెప్పడానికి చాలా చక్కగా ఉంటుంది కానీ ప్రాక్టికల్గా చాలా కష్టం. బట్ వన్ థింగ్ దయచేసి ప్రియులైన వారు గుర్తుంచుకోవాలి, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో, క్రీస్తు నామము నిమిత్తము మీరు మహిమా స్వరూపి ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు.
ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు నామము నిమిత్తం మీరు నింద పాలైన ఎడల, అంటే ఈ లోకంలో ప్రభు బిడ్డగా బ్రతకడానికి ఇష్టపడిన తర్వాత నీవు క్రైస్తవుడవైనందుకు నీకు ఈ నిందలు వస్తాయి. కొన్నిసార్లు యేసు ప్రభు బిడ్డవైనందుకు కొన్నిసార్లు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఒకటి మాట గుర్తుపెట్టుకోవాలి, అక్కడే 16వ వచనం అంటాడు, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినడలా అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి ఏ దేవుని మహింపరచాలి. యేసయ్యను నమ్మినందుకే బాధలు వచ్చాయి, యేసయ్యను నమ్మినందుకే హింసలు వచ్చాయి, క్రైస్తవుడు అయినందుకే బాధలు వచ్చాయి. అక్కడే 21వ వచనంలో 19వ వచనంలో మనం చూస్తే 19వ వచనంలో, కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలను. ఏం చెయ్యాలి? హింసలు కలగడం సహజమే. క్రీస్తు నామము నిమిత్తమైన హింస, దేవుని కొరకు భరిస్తున్నప్పుడు, దేవుని కొరకు జీవిస్తున్నప్పుడు కొన్నిసార్లు హింసలు వస్తాయి. అంటే సువార్త ప్రకటించేటప్పుడు వచ్చే హింస వేరు, ప్రభు కోసం బ్రతకడం ప్రారంభించిన తర్వాత నువ్వు మాటకి మాట అనగలవు, దెబ్బకి దెబ్బ కొట్టగలవు. కానీ క్రీస్తు ప్రభు చెప్పారు, నువ్వు విశ్వసించిన ప్రభు చెప్పాడు ఏమని? నువ్వు అలా చేయకూడదని. ప్రభువుని బట్టి మౌనంగా ఉంటే వాళ్ళు నీ మీదకి రేగిపోతూ ఉంటారు. అయినను యేసయ్య కోసం భరించడం, యేసయ్య కోసం సహించడం ప్రభు పిల్లలు నేర్చుకోవాలి. ధన్యతలు అనేవి మనం కలిగి ఉండవలసిన వైఖరి. క్రీస్తు నిమిత్తమైనటువంటి నింద నీకొస్తే, క్రీస్తు నిమిత్తమైనటువంటి అవమానం నీకొస్తే సహించడం, భరించడం ప్రభు పిల్లలు నేర్చుకోగలగాలి. ఆదిమ సంఘము ఆరంభమైనప్పుడు అపోస్తల కార్యం 4వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తే పేతురు యోహానులను బంధించేశారట. బలాత్కారముగా పట్టుకుని వాళ్ళని తీసుకెళ్ళి బంధించేశారు పేతురు యోహానులను. ఎందుకు అంటే శృంగారమను దేవాలయం దగ్గర పుట్టినది మొదలుకొని కుంటివాడైన వ్యక్తిని వీరు బాగు చేశారు ప్రభు నామంలో. కనుక మరి ఆ దినాన చేసిన ఆ కార్యాన్ని బట్టి శత్రువులుగా విరోధులైన వారు, ప్రధాన యాజకులు, యూదా పెద్దలందరూ కూడా పేతురు యోహానులను నిలదీశారు, బంధించారు. మీరు ఇలా చేయడం మంచిది కాదు అని వారిని బెదిరించడం ప్రారంభించారు. ఆ లేఖన భాగంలో మనం చూస్తాము. దయచేసి 17వ వచనం చూద్దాం. అపోస్తల కార్యం 4వ అధ్యాయం 17వ వచనం. అయినను ఇది ప్రజలలో ఇంకా వ్యాపించకుండుటకై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుష్యులలోనైనను మాట్లాడకూడదని వారిని బెదురు పెట్టవలనని చెప్పుకొనిరి. అప్పుడు వారిని పిలిచి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించిరి. బెదురు పెట్టి, యేసు నామాన్ని మీరు ప్రకటించకూడదు, యేసు నామాన్ని మీరు బోధించకూడదు, యేసు నామాన్ని లోకంలో ఉచ్చరించకూడదు. పేతురు యోహానులు 19వ వచనంలో అంటున్నారు, మేము వినిన వాటిని కన్న వాటిని చెప్పకుండా ఉండలేం, మేము మౌనంగా ఉండలేం, మేము దేవుని మాటే వింటాం కానీ మనుష్యుల మాట వినలేం అని చెబుతూ ఉన్నారు. ప్రియ దేవుని పిల్లలారా, బెదిరించి వాళ్ళని విడిచిపెట్టారట. క్రీస్తు నిమిత్తమై బెదిరింపులకు గురి అయ్యారు పేతురు యోహానులు. క్రీస్తు నిమిత్తమై హింసలకు గురి అయ్యారు దేవుని భక్తులు. ఆదిమ సంఘములోని అపోస్తులు క్రీస్తు నామము నిమిత్తమై ఎంతగానో హింసించబడ్డారు. జ్ఞాపకం చేసుకుందాం, పేతురు మొట్టమొదటిగా బంధించబడినప్పుడు సంఘము ప్రార్థించింది, అత్యాశక్తితో విడుదల కలిగింది. అయితే ఒక సత్యాన్ని గమనించండి, ఆదిమ సంఘములో పరిచారకుడిగా నియమించబడిన స్టెఫను అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 57వ వచనంలో చూస్తే, అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 57వ వచనంలో, వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు స్టెఫను ఏ తప్పు చేశాడు అనంటే క్రీస్తు సువార్తను ప్రకటించాడు, వారి పాపపు స్థితిని వారికి ఎత్తి చూపించాడు, ఖండితంగా కఠినంగా వారిని హెచ్చరించిన కారణం చేత వారు రాళ్ళు రువ్వి స్టెఫనును చంపారు. అనగా ఇప్పుడు స్టెఫను క్రీస్తు నిమిత్తమై హింసించబడ్డాడు, క్రీస్తు నిమిత్తమై హతసాక్షి అనగా ఫస్ట్ మార్టైర్, మొదటి హతసాక్షి అయ్యాడు. ఈరోజు అదే స్టెఫను తరువాత అపోస్తులలో
అందరూ కూడా దాదాపుగా అందరూ కూడా క్రీస్తు నిమిత్తమై హింసించబడిన వారే, క్రీస్తు నిమిత్తమై వేదనలకు గురైన వారే, క్రీస్తు నామాన్ని విడిచిపెడితే మీకు క్షేమం అని చెప్పిన క్రీస్తు కొరకు వివిధ రకాల స్థలాలలో వారు హింసించబడి చంపబడ్డారు, హతసాక్షులైపోయారు. ఇస్కరియోతు యోధా ముందుగా చనిపోయాడు, ఉరిపెట్టుకొని, అది అపవాది యొక్క ప్రేరణతోటి. ప్రభు ప్రేమించిన ప్రియుడైన శిష్యుడు ఆయనను హింసించినప్పటికీ కూడా చావలేదు గనుక పద్మాసు ద్వీపములో ఆయనను వేసినప్పుడు ఆయన పరవాసి అయి ప్రకటన గ్రంథాన్ని చూశాడు, వృద్ధాప్యం వరకు బ్రతికాడు. హింసలైతే ఆయన కూడా అనుభవించాడు, కానీ హతసాక్షిగా ఆయన చనిపోలేదు. పౌలు భక్తుడు కూడా హతసాక్షిగా ప్రభువు కొరకు హింసలు అనుభవించాడు. పౌలు యొక్క శ్రమ జీవితాన్ని చూచినప్పుడు ఏ సేవకుడు కూడా, ఏ విశ్వాసి కూడా అనుభవించనంతగా, అనగా ఒక మాటలో చెప్పాలంటే ప్రభువైన యేసుక్రీస్తు తరువాత అంత అధికముగా హింసించబడినటువంటి విశ్వాసి మరియు సేవకుడు అపోస్తలుడైన పౌలు గారే. ప్రభు నిమిత్తమైన హింస, ప్రభు కొరకైన హింస, నాటి అపోస్తలులందరూ హింసించబడి చంపబడ్డారు. ఈరోజు మన ప్రాంతాలలో సువార్త వ్యాప్తి చెందుతుందంటే మిషనరీస్ యొక్క త్యాగాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. గత కాలంలో మిషనరీస్ అనగా స్థానికుల కంటే అధిక శాతం విదేశీయులు మన దేశానికి వచ్చి, మన రాష్ట్రాలకు వచ్చి, మన గ్రామాలకు వచ్చి క్రీస్తు ప్రభు ప్రేమను చూపి క్రీస్తు ప్రభువును అనేకులకు ప్రకటించి వివిధ జాతుల మధ్య హింసించబడి చంపబడిన అనుభవాలు కూడా ఉన్నాయి. చరిత్రలోనికి వెళితే ప్రభు శిష్యులలో ఒకడైనటువంటి తోమ భారతదేశంలో సువార్త ప్రకటించి ఆయన బళ్ళెములతో పొడవబడి చంపబడ్డాడని చరిత్ర తెలియజేస్తూ ఉంది. ప్రియ దేవుని పిల్లలారా, క్రీస్తు నిమిత్తమైన హింస, మునుపు చెప్పాను నీతి నిమిత్తమైన ఆకలి దప్పులు అని, ఈరోజు చెప్తున్నాను నీతిమంతుడైన ప్రభు కొరకైనటువంటి హింసకు నీవు సిద్ధపడాలి. హింసలు ఎవరి వలన వస్తాయి అని అంటే, మొదటిగా అపవాది కలిగిస్తాడు. వాడు ఎవరి ద్వారా నీలోనికి వస్తాడు? సమాజంలో నీ చుట్టూ ఉన్న వారి ద్వారా నిన్ను శోధిస్తాడు. నీ ఉద్యోగం చేసేటువంటి స్థలంలో కొంతమంది వ్యక్తుల మాటల ద్వారా నిన్ను శోధిస్తాడు. నీవు కాలేజీకి వెళ్ళినప్పుడు నీ స్నేహితుల ద్వారా నిన్ను శోధిస్తాడు. గమనించండి, కొన్ని రీతులుగా హింసలు నీ మీదకి రప్పిస్తాడు. అనవసరమైన నిందలు కొన్నిసార్లు కుటుంబస్తులలో నుంచి వస్తాయి. అందుకే 12వ వచనంలో అంటాడు కదా, 11, 12 వచనాలు, మత్తయి సువార్త 5, 11, 12 వచనాలలో, నా నిమిత్తమై జనులు మిమ్మును నిందించి హింసించి అబద్ధపు మాటలు పలికితే. ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకోండి: నింద, హింస, అబద్ధంగా చెడ్డ మాటలు. ప్రియ దేవుని బిడ్డలారా, కుటుంబ సభ్యుల వలన నీకు కొన్నిసార్లు శోధన కలగడం మాత్రమే కాదు, మాటల ద్వారా కొన్నిసార్లు నీకు శోధన, అపహాస్యించడం ద్వారా శోధన, హింస నీకు కలుగుతుంది. శరీర సంబంధమైన హింస నీకు కలుగుతుంది. నీ గురించి తప్పుడు ప్రచారం మొదలవుతుంది. నీ మీద తప్పులు మోపే పరిస్థితులు నీకు ఎదురవుతూ ఉంటాయి. అబద్ధపు చెడ్డ మాటలు నీ మీదకి వస్తూ ఉంటాయి. నీవు నలిగిపోతూ ఉంటావు, కృంగిపోతూ ఉంటావు. కావచ్చు ఒకప్పుడు పాపపు స్థితిలో బ్రతికినా ప్రభు ద్వారా క్షమించబడి మంచిగా బ్రతుకుతున్నావు, కానీ ఇంకా లోకం నిన్ను చెడ్డ వ్యక్తిగానే ప్రచారం చేస్తుంది. నీ తప్పుడు జీవితాన్ని లేక నీ మీద తప్పు మోపి నిన్ను ఒక తప్పుడు వ్యక్తిగా లోకానికి చూపిస్తూ ఉంది. వాటన్నిటినీ ప్రభు కొరకు భరించు, ప్రభు కొరకు భరించు. రండి తేల్చుకుందాం, ఎవరు చెప్పారు, రండి నలుగురిలో నిలదీసుకుందాం అనే మాటలు దేవుని పిల్లలకు కుదరదు. నమ్మకమైన సృష్టికర్తకు నీ ఆత్మను అప్పగించుకో. ప్రభువా, నీ నిమిత్తమే నేను భరిస్తున్నాను, నీవు చూసుకో అని చెప్పగలగాలే తప్ప నీ ప్రవర్తన ఈ హింసలలో మారకూడదు. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రేమ ఆయన హింసించబడుతున్నప్పుడు మారలేదు. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏది చేయలేదని కూడా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దయచేసి దేవుని పిల్లలారా, నీతి నిమిత్తమై హింసించబడువారు అనగా నీతిమంతుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తమై హింస పొందేవారు ధన్యులు, పరలోక రాజ్యం వారికి లభిస్తుంది. ఆ నీతి నిమిత్తమైన హింస అంటే ఆయన నామాన్ని పట్టుకున్నావు గనక,
ఆయన బిడ్డగా నూతన బ్రతుకుని ప్రారంభించావు గనక నిందలు, అపహాస్యము, తప్పుడు ప్రచారము, నిన్ను చులకనగా మాట్లాడడం, ఇలాంటి హింసలు నీకు ఎన్ని వచ్చినా ప్రభు వాక్యం సెలవిస్తుంది, సంతోషించండి, ఆనందించండి, పరలోకంలో మీకు ఫలం ఉంది. హల్లెలూయా. ఏంటండి ఇంత హింసను అనుభవిస్తే వచ్చే ఫలితం ఏంటి అంటారా? నెంబర్ 1, పరలోక రాజ్యమే ఫలితం. పరలోక రాజ్యం, నిత్యత్వమే నీకు ఫలితం. ఈ భూమి మీద ఇక ఫలం లేదా అని కూడా అనుకుంటున్నారేమో. వాక్యం మరొక చక్కని మాట చెప్తా ఉంది, చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 29 నుంచి 30 వరకు ఒకసారి చూద్దామా? మత్తయి సువార్త 10వ అధ్యాయం 29 నుంచి 30 వరకు. 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును గదా, అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒక్కటైనను నేలను పడదు. మీ తల మార్కు సువార్త ప్లీజ్. మార్కు సువార్త 10:29. అందుకు యేసు ఇట్లనెను, నా నిమిత్తము సువార్త నిమిత్తము ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచిన వాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు 100 ఇండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రలను, తల్లులను, పిల్లలను, భూములను రాబోవు లోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. అంటే చచ్చిపోయిన తర్వాత పరలోకమేనా అన్న చింత కలుగుతుందేమో. ఇక్కడ 2 సంగతులు గమనించండి. ఇహమందు సమస్త విషయాల్లోనూ, పరమందు ఆధ్యాత్మికంగాను ఖచ్చితమైన ఫలం పొందుకుంటారు. ప్రభు కొరకు హింసించబడి ప్రభు కొరకు వేదనను అనుభవిస్తున్న నీ జీవితంలో 2 రకాల ఫలాలు ఉన్నాయి. పరలోకములో ఫలం ఉంది, భూమి మీద కూడా 100 ఫలము పొందుకుంటారు. ఇప్పుడు ఇహమందు అండగా ఈ లోకమందు హింసలతో పాటు 100 ఇండ్లను, అన్నదమ్ములను, అక్కచెల్లెలను, తల్లులను, పిల్లలను, భూములను రాబోవు లోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. అంటే పాస్టర్ గారు చచ్చిపోయేదాకా ఈ హింసలతోనే చచ్చిపోవాలంటారా? ఇక ఈ భూమి మీద మాకు సుఖం లేదా? పరలోకమేనా? అక్కడికి పోతేనేనా? నో. ఈ భూమి మీద కూడా నీ దేవుడు నిన్ను తల ఎత్తబోతున్నాడు. ఈ భూమి మీద కూడా నీకు నిందించిన, హింసించిన మనుషులందరి ఎదుట నీ దేవుడు గనుడు అని నిరూపించుకునే ఒక గడియ రాబోతా ఉంది. అప్పటి వరకు దేవుని బలిష్టమైన చేతి కింద దీన మనసు కలిగి, ఆయన పాదముల చెంత విధేయత కలిగి మొరపెట్టడం ప్రభు పిల్లలు నేర్చుకోవాలి. సహించడం, భరించడం వల్ల మనకి కలిగే ప్రయోజనం ఏంటి అని అంటే, మొదటిగా పరలోక రాజ్యము, 2వదిగా పరలోకములో ఫలం, 3వదిగా భూమి మీద కూడా 100 ఫలం మనం అనుభవిస్తాం. అపవాది పాలిస్తున్న ఈ లోకములో క్రైస్తవుల హింసలు వారి జీవితంలో ఒక భాగమని గుర్తించి, ఈ లోక విరోధి, ఈ లోక అధికారిగా ఉంటున్నాడు సాతానుడు. ఎంతగానో శోధించినా విశ్వాసాన్ని కాపాడుకో, నమ్మకంగా బ్రతుకు. రేపు పరలోకంలోకి వెళ్ళిన తర్వాత బహుగా శ్రమలు అనుభవించిన వారికి ప్రత్యేకమైన స్థానం ఉంది. అది చూపించి నేను ముగిస్తాను. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగూ నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉదుక్కొని వాటిని తెలుపు చేసుకొనిరి. ప్రియులారా, పరలోక రాజ్యంలో తెల్లని వస్త్రములు ధరించి మనం అందరం ఉండబోతున్నాం. ఎందుకో తెలుసా? భూమి మీద మహాశ్రమలలో నుండి వచ్చాం. అయితే మహాశ్రమలలో ఉన్నప్పటికీ కూడా 2 సంగతులు అక్కడ వ్రాయబడ్డాయి, చూడండి. వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. మొదటగా గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొన్నారు. హల్లెలూయా. శ్రమలొచ్చినా, కష్టం వచ్చినా యేసుక్రీస్తు రక్తం, గొర్రెపిల్ల రక్తము అనగా యేసుక్రీస్తు రక్తం, యేసుక్రీస్తు రక్తములో తమ హృదయాలను ఉదుక్కున్న వాళ్ళు శ్రమలు అనుభవించిన, కష్టాలు అనుభవించిన తెల్లని వస్త్రములు కలిగి నిత్యత్వము, నిత్య మహిమలో మన ప్రభువుతో మనం ఉండబోతున్నాం. హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, ఈ హింసల్లో, ఈ శ్రమలలో ఒకటే గుర్తుపెట్టుకో. గర్భవతిగా ఉన్న స్త్రీ 9 మాసాలు రకరకాల వేదనలు అనుభవిస్తుంది. కానీ ఆ వేదనను దృష్టి ఉంచకుండా కొద్ది రోజులే కదా,
9 మాసాలు నిండిపోతే నాకు ఈ బాధ పోతుంది, నాకు బహుమానంగా కుమారుడో కుమార్తె రాబోతుంది అన్న ఆనందంతో 9 నెలల బాధను అనుభవిస్తుంది. తనకి కలగబోయే సంతానం కొరకు, తనకి రాబోయే ఆ యొక్క గర్భఫలం కొరకు 9 మాసాలు తల్లి ఓపికతో శ్రమను వేదనను అనుభవించినట్లు మన ప్రభు మనకివ్వబోయే గొప్ప ఫలము, మొదటిగా నిత్య రాజ్యము, పరలోకర పట్టణం. రెండవదిగా ఒక దినాన ఈ భూమి మీదను 100 ఫలం, పరలోకములో 100 ఫలం దేవుడివ్వబోతున్నాడన్న నిరీక్షణతో ప్రస్తుతపు హింసలలో ప్రభు మాటకు లోబడ్డామన్న ధీమా, ప్రభు మాటకు విధేయత చూపామన్న విశ్వాసంతో మన భక్తి జీవితాన్ని ముందుకు కొనసాగించుకుందాం. అట్టి కృపదేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. తలలు వంచండి. 8 ధన్యతలు మనం ధ్యానించాం. ఈరోజుతో కొండ మీది ప్రసంగంలో ప్రభువు చెప్పిన 8 ధన్యతలు ముగిసిపోయాయి. రేపటి నుంచి నేను బైబిల్ మొత్తంలో ఉన్న ధన్యతలను క్రమంగా ప్రారంభించబోతున్నాను. దయచేసి తలలు వంచి ఒకసారి హృదయంలో ప్రభువుని అడుగుదామా? ప్రభువా, నీకు విరోధంగా నేను చేసిన ప్రతి దోషాన్ని క్షమించు. నాలో ఈ యొక్క ధన్యతలు ఉండడానికి, బీయాటిట్యూడ్స్ ఉండడానికి, ఈ 8 లక్షణాలు కలిగి నన్ను నేను ధన్యురాలనుగా, ధన్యునిగా చేసుకోవడానికి మీ ఆత్మ సహాయమును నాకు దయచేయమని అడుగుదామా? నమ్మకమైన మా దేవా, మీ మాటలు మేము విన్నాం నాయన, మీ మాటలు మాకు బోధించారు. మీ మాట సత్యమైనది, మేమే అసత్యమైన వారం. ఎన్నోసార్లు మాట తప్పిపోతూ, భక్తిలో వెనకబడిపోతూ నీకు దుఃఖం కలిగిస్తూ ఉన్నాం. ఈ దినం మమ్మల్ని ప్రేమించి రక్షించి నీ సొత్తుగా మమ్మల్ని చేసుకున్న నీ గొప్ప ప్రేమను బట్టి మా హృదయపూర్వకమైన కృతజ్ఞత వందనాలు మీకు సమర్పిస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా 8 ధన్యతలు మేము ధ్యానించాం. ఈ దినం నీతి నిమిత్తమై హింసించబడు వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అని, నీ నామము నిమిత్తమై నీ బిడ్డలుగా బ్రతుకుతున్నందుకు మాకు ఎదురవుతున్న కొన్ని హింసలలో మేము సంతోషించి ఆనందించాలని, మాకు మీరు ఇవ్వబోయే ప్రతిఫలం శ్రేష్టమైనదని గుర్తించి మీకు విధేయత చూపి బ్రతకడం మా అందరికీ నేర్పించండి. జూమ్లో మాతో ఏకీభవించిన ప్రియులందరికీ నీ కృపా కనికరం దాయిచ్చేయండి నాయన. ఇంతవరకు ఇచ్చిన క్షేమం కొరకు వందనాలు. మేమందరం ఇంకా మీ సత్యాలు నేర్చుకుంటూ మిమ్మల్ని మహిమపరిచే భాగ్యం దాయిచ్చేయమని. దేవా, బుజ్జమ్మ బిడ్డ మరి కొంత నెమ్మదిగా ఉందని చెప్పినందుకు వందనాలు. ఇంకను పూర్తి ఆరోగ్యవంతుడిగా ఉండడానికి సహాయం చేయమని యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు సదా మనందరికీ తోడై కాపాడునుగాక. ఆమేన్. ఆమేన్. ఓకే.